ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. జీవితంలో ఏర్పడేటువంటి ఒడిదుడుకుల్ని, ఈతి బాధల్ని, మానసిక శారీరక రుగ్మతల్ని దూరం చేసుకోవడానికి శని యొక్క కృప తప్పనిసరి. మరి 12 రాశుల వారు శనిదేవుని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు కార్తీక మాసంలో వనభోజనానికి చాలా ప్రాధాన్యత ఉంది. అది ఏమిటో పావన కార్తీకం అనేటువంటి అంశంలో పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. రేపు కార్తీక శుద్ధ షష్ఠి ఉదయం 7:25 వరకు ఉంది. అనంతరం శుద్ధ సప్తమి. మరి 12 రాశుల వారు ఈ సందర్భంగా ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఈరోజు కార్తీక శుద్ధ పంచమి, అలాగే షష్ఠి తిథిద్వయం. ఈరోజు చేపట్టేటువంటి శని యొక్క పూజలు, నువ్వుల దానం, నల్ల గోవుకి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధల్ని, రుణ బాధల్ని, మానసిక శారీరక రుగ్మతల్ని దూరం చేస్తుంది, ప్రశాంతతను కలిగిస్తుంది. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, అన్నదానం, వస్త్రదానం వంటి పుణ్య కార్యాలు కూడా ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా గోచారీత్యా శని యొక్క ప్రతికూలత అంటే అర్ధాష్టమ శని ద్వారా కానీ, అష్టమ శని ద్వారా కానీ, ఏలినాటి శని ద్వారా కానీ ఏర్పడుతూ ఉంటుంది. ఇటువంటి దోష నివృత్తికి ఈరోజు చేపట్టేటువంటి పుణ్య కార్యక్రమాలు ఉపకరిస్తాయి, ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడి యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి, శని యొక్క యుతి ఉంది. ఇది అనుకూల ప్రతికూల ఫలితాలు కలిగిస్తుంది. ప్రతికూల ఫలితాల దోష నివృత్తికి శ్రీ మహాలక్ష్మి యొక్క పూజలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం సహకరిస్తాయి. ఈరోజు కార్తీక స్థిరవారం లేదా శనివారం. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, స్మరణ, అభిషేకాది కార్యక్రమాలు శుభ ఫలితాలని కలిగిస్తే శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణ కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అభిషేకాన్ని తిలకిద్దాం. ఓం తచ్చయ్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాతు స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం. పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి. ఏతావానస్య మహిమా అతోద్యాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వ ఉదయత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామతు శాసనానశనే అభి తస్మాత్ విరాడ జాయత. విరాజో అధిపూరుషః స జాతో అత్యరిచ్యత. పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత. వసంతో అస్యాసీదాద్యం గ్రీష్మ ఇద్మ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధః కృతాః. దేవాయజ్ఞం తన్వానాః అవధ్నన్ పురుషం పశుం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి.
ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే అకారణ కలహాలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాన్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మిత్రులతో ఏర్పడినటువంటి సంభాషణ ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు కూడా ప్రబలమవుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు వేగవంతంగా అధిగమించలేకపోతారు. ప్రయాసతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా ఆశించినటువంటి ఫలితాలని ఆలస్యంగా పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. కార్తీక శనివారం సందర్భంగా మేషరాశి వారు శనిదేవుణ్ణి ఆముదంతో అభిషేకం చేయడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. శ్రమ తగ్గుతుంది. వ్యయం నివారింపబడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతే చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర వాతావరణం గృహరీత్యా ఆనందాన్ని పెంచుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. ఉద్యోగస్తులు ఆశించినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధిని పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని, ప్రాధాన్యతని పెంచుతాయి. ప్రతిభ క్రీడారంగం వారికి గుర్తింపబడుతుంది. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిలో తారసపడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కార్తీక శనివారం సందర్భంగా వృషభ రాశి వారు ఈ రోజు శనిదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో జిల్లేడు పువ్వులతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో అలసత్వం పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత ఆలోచన దోషాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా అతిక్రమించలేకపోతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి మార్పులకి చేసేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. ఆదాయం తగ్గుతుంది. వ్యయం పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయలేకపోతారు. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక చిక్కులు ప్రారంభమవుతాయి. వ్యాపార రంగం వారికి అనిశ్చితి ఆర్థికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని అనుకున్న సమయానికి పొందలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. కార్తీక శనివారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శనిదేవుణ్ణి నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించబడతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో జాప్యాలు కొనసాగుతాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఐక్యత లోపిస్తుంది. కారణం లేకుండానే కలహాలు ప్రారంభమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోలేకపోతారు. ఆలోచన సంపత్తి వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. వ్యయం పెరుగుతుంది. అకారణ ఖర్చులు కూడా పెరుగుతాయి. నూతన బాధ్యతలు మహిళలు చేపట్టలేకపోతారు. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కార్తీక శనివారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శనిదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో నువ్వుల నూనెతో అభిషేకించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే అకారణ విభేదాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆనందకర సంఘటనలు కూడా. స్థిరాస్తి రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమాలను వేగవంతంగా
వ్యాపార రంగం వారు పూర్తి చేయగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. కార్తీక శనివారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శనిదేవుని భక్తి శ్రద్ధలతో ఆముదపు గింజలతో పూజించడం ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆగిపోయినటువంటి పనులు పునఃప్రారంభించబడతాయి, విజయాన్ని కలిగిస్తాయి. వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ముందుకు పోగలుగుతారు. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటే సినీ రంగం వారికి మెరుగైనటువంటి పరిస్థితులు, అవకాశాలు దగ్గరవుతాయి. కళారంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది, గుర్తింపు కూడా లభిస్తుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా మహిళలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లని స్థిరాస్తి రంగం వారు సవరించుకోగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వైద్య వృత్తి వారికి కూడా రాణిస్తాయి. ప్రతిభ క్రీడారంగం వారికి గుర్తింపబడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కార్తీక స్థిరవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శనిదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో నల్ల మినుములతో పూజించడం ద్వారా విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. గృహ శాంతి ఏర్పడుతుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలకి చేసేటువంటి ప్రయత్నాలు ఆనందాన్ని కలిగిస్తాయి. కార్యక్రమాలు గృహరీత్యా కూడా కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా బలాన్ని పెంచుతుంది. నూతన వ్యవహారాలు వృత్తిరీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. శ్రమ కూడా తగ్గుతుంది. ఆనందకర పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగవుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కార్తీక శనివారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శనిదేవుణ్ణి నీలిరంగు పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత కనుమరుగవుతుంది. నష్టాల్ని భర్తీ చేసుకోగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వారికి కూడా కలిసి వస్తుంది. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. బాధ్యతల్ని విద్యార్థులు గుర్తింపగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉన్నప్పటికీ ఆనందకర వాతావరణం ద్వారా శక్తితో కూడినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. కార్తీక స్థిరవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శనిదేవుణ్ణి నల్ల నువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి మానసిక శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఖర్చులు కిరిబికిరి చేస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందలేకపోతారు. నూతన ప్రతికూల పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. అధికారంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరిగినప్పటికీ ఆశించినటువంటి రీతిలో వాటిని అమలు చేయలేకపోతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలకు ఆర్థిక వ్యవహారాల్లో, ఆరోగ్య విషయంలో సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం
వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. క్రీడారంగం వారికి ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. ఈ రోజు మెదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. కార్తీక శనివారం సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు శనిదేవుణ్ణి నువ్వుల నూనెతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఆర్థిక అవకతవకలు కనుమరుగవుతాయి. అనిశ్చితి దూరం అవుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ సంభాషణలు, లావాదేవీలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే ఆనందకర వాతావరణం వృత్తిరీత్యా కూడా ఏర్పడుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఐక్యతగా చేసేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు పూర్తి చేయగలుగుతారు. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు వ్యాపార రంగం వారికి తారసపడతాయి. నూతన బాధ్యతలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన అవకాశాలు ఆదాయాన్ని పెంచుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని సాఫ్ట్వేర్ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కార్తీక శనివారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శనిదేవుణ్ణి నల్ల వస్త్రంతో అలంకరించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా ప్రయాణాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. చిరు సమస్యలు గృహరీత్యా కూడా కొనసాగుతాయి. ఆనందకర వాతావరణం ద్వారా ఏర్పడినటువంటి అనుకూలతని సద్వినియోగపరచుకోలేకపోతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు కూడా తారసపడతాయి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల్లో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు పారిశ్రామిక రంగం వారికి ఎదురవుతాయి. వ్యవసాయ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. వైద్య వృత్తి వారికి ఆలోచన దోషాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు వేధిస్తాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8 నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూలతని దూరం చేస్తుంది. కార్తీక శనివారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శనిదేవుణ్ణి నువ్వుల నూనెతో అభిషేకించడం ద్వారా అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. శ్రమ తగ్గుతుంది. విజయాలు దగ్గరవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆనందకర వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆదాయపరంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రతిభ గుర్తింపబడుతుంది. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన అవకాశాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. కార్తీక శనివారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శనిదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో నీలిరంగు వస్త్రంతో అలంకరించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటే గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. కార్తీక మాసం చాలా విషయాలకి ప్రశస్తమైనది. కార్తీక మాసంలో వనభోజనాలకి ముఖ్యంగా చాలా ప్రాధాన్యత ఉంది. ఐక్యతాభావాన్ని, ఆరోగ్య రక్షణని సూచించేటువంటి ఈ వనభోజన ప్రక్రియ ఉత్తమమైనది. ఇందులో చాలా నియమాలు పాటించాలి. అవి ఏమిటి, అలాగే ఈ కార్తీక భోజనాల యొక్క ప్రాధాన్యత, విశిష్టత ఏమిటో పావన కార్తీకం అనేటువంటి అంశంలో పరిశీలిద్దాం. ఐకమత్య భావన, సమైక్యత తత్వం కార్తీక వనభోజనం ద్వారా ప్రకటితమవుతుంది. సనాతన సాంప్రదాయంలో మనం నిర్వహించుకునేటువంటి పండగలు, నోములు, వ్రతాలు, ప్రక్రియలు ఆధ్యాత్మిక అంశాలే కాక ఆరోగ్యపరమైనటువంటి అంశాలుగా కూడా నేపథ్యంగా ఉంటాయి. ఈ రీతిలోనే కార్తీక వనభోజనంలో, స్వీకరణలో ఎంతో ఆరోగ్య విజ్ఞానం ఉంది. కార్తీకంతో శరదృతువు పరిపూర్ణమవుతుంది. చలి వాతావరణం ఉంటుంది. శీతాకాలంలో మనం పాటించాల్సినటువంటి ఆరోగ్య పరిరక్షణ నియమాలు,
వనభోజనంలో ప్రకటితమవుతాయి. కార్తీకంలో ఉపవాస నియమాలు పాటించేవారు గోంగూర, వంకాయ, గుమ్మడి, చేమ, ముల్లంగి, సొర, ఉల్లి, వెల్లుల్లి, రేగు, ములగ, వాక్కాయల్ని దూరంగా ఉంచాలి. వనభోజనాల్లో పూర్తిగా సాత్వికమైనటువంటి తెలుగుంటి రుచుల్ని ప్రధానంగా స్వీకరించాలి. క్షీరాన్నం, పప్పు దినుసుల దద్దోజనం, మిరియాల చారు, సొంటి పొడి, అల్లం పచ్చడి వంటి వంటకాలు వనభోజనాల్లో తప్పక వడ్డించాలి. ఆవు నెయ్యి, పెరుగు తప్పనిసరి. వనభోజనాలు మన బాంధవ్యాల్ని పెంచుతాయి, ఐక్యతాభావాన్ని పెంపొందింపచేస్తాయి. కార్తీకంలో శుక్లపక్ష తరుణంలో వనభోజనం చేసినటువంటి వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని అందుకుంటారని పురాణ ప్రసక్తి. మనలో ప్రాణశక్తిగా ఉన్న భగవత్తత్వం సమస్త జీవరాశిలోనూ ప్రకటితమవుతుంది. ఆ కోవలోనివే వృక్ష సముదాయం. వృక్షో రక్షతి రక్షితః. వృక్షాల్ని రక్షిస్తే ఆ వృక్షాలే మనల్ని రక్షిస్తాయి. మనకు ప్రాణవాయువునిచ్చి జీవన ఊపిరులు ఊదుతున్నవి వృక్షాలే. అలాంటి వృక్ష సముచ్చయం ఉండేటువంటి వనాలకు తరలి వెళ్ళి కార్తీకంలో భోజనం చేయటం కార్తీక దామోదరుణ్ణి ప్రత్యక్షంగా ఆరాధించడమే. భూదాన, గోదానాల్ని చేసినట్లయితే ఎలాంటి ఉత్తమ ఫలితాలు కలుగుతాయో మొక్కల్ని పెంచి వాటిని సంరక్షించటం వల్ల, వాటితో సాహచర్య జీవనం చేయటం వల్ల అలాంటి ఫలితాలే ఏర్పడతాయని వరాహ పురాణం తెలియజేస్తోంది. అలాంటి వనాల్లో కార్తీక వన భోజనం నిర్వహించడం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మన మానవ జీవితంలో వివిధ రకాలైన సమస్యలు, వివిధ రకాలైనటువంటి బాధలు వస్తూ ఉంటాయి. వీటన్నిటినీ కూడాను నివారించుకోవడానికి మానవుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. వాస్తుశాస్త్రంలో గ్రహచార రీత్యా కూడాను వివిధ రకాలైనటువంటి సమస్యల విషవలయంలో కొట్టుమిట్టాడకుండా దాని నుంచి పరిపూర్ణవంతమైనటువంటి సుఖాన్ని మనం పొందడానికి, అదృష్టకరమైనటువంటి జీవితాన్ని సాగించడానికి ఆచరించవలసినటువంటి వివిధ అంశాల గురించి నేడు గృహబల రీత్యా తెలుసుకుందాం. కుజ దోష నివృత్తి. సహసిద్ధంగా కుజదోషం పట్టినటువంటి వాళ్ళకి వివాహాలు ఆలస్యంగా అవుతూ ఉంటాయి. ఎన్ని సంబంధాలు చూసినప్పటికీ కూడాను కుదరకపోవటం, అలాగే ఎంత ప్రయత్నాలు సాగించినప్పటికీ కూడా ప్రయత్నాలు విఫలమవటం ఇత్యాది లక్షణాలు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా భూ సంబంధమైనటువంటి వివాదాస్పద ధోరణికి కూడా గురవుతూ ఉంటారు. అప్పటిదాకా సఖ్యతా స్వరూపంతో ఉన్న అన్నదమ్ముల మధ్య వివాదాస్పద ధోరణి భూ సంబంధంగా సంభవించటం, కోట్ల దాకా వెళ్ళటం లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ కుజ దోష ప్రభావరీత్యా ఈ యొక్క కుజదోష నివృత్తి కోసం మనం ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన చేసినట్లయితే, తప్పనిసరిగా కుజుడు మంగళవారానికి సంబంధించినటువంటి వారుగా ఉంటాడు. అందుచేత మంగళవారం కుజ తత్వానికి సంబంధించింది కాబట్టి మంగళవారం రోజు రాత్రి వంటగదిలో నేలపైన ఆహారం పెట్టుకొని కుజగ్రహ స్తోత్ర పారాయణ చేయటం మంచిది. అంటే ఒక విస్తరాకులో ఆహారాన్ని ఉంచి నేలపైన కూర్చొని భుజించాలి. అలా గనక భుజించినట్లయితే, కుజ స్తోత్ర పఠనం చేసినట్లయితే తప్పనిసరిగా ఆ కుజదోష నివృత్తి జరిగి ఈ సమస్యల విషవలయాన్నించి బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది. భూ వివాద సమస్యలు, వివాహ సమస్యలు, సంతానానికి ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కాకపోవటం, ఇలా ఇత్యాది సమస్యలు గనక ఉన్నప్పుడు ఇటువంటి చిన్ని విషయాన్ని గనక గృహంలో గనక మనం పాటించినట్లయితే చాలా చక్కటి సిద్ధిని పొందడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే గోమాత సేవ మంగళవారం నాడు తప్పనిసరిగా చేసుకోవాలి. మీరు ఆ గోవుకి గనక కందులు నానినవి కొద్దిగా గనక సమర్పించి ప్రదక్షిణం చేసినట్లయితే కొంతలో కొంత ఆ కుజదోష నివృత్తి జరగడానికి ఆస్కారం ఉంటుంది. కుజగ్రహం సరిగా లేనప్పుడండి బాకీలు రాక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇత్యాది ఉపద్రవాల నుంచి
కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు బయటపడటానికి ఎరుపు రంగు దారం తప్పనిసరిగా పురుషులు కుడి చేతికి కట్టుకోవాలి. అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూర బొట్టు నుదుట కనుక ధారణ చేసినట్లయితే కొంతలో కొంత మేలు చేకూర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కుజ స్తోత్ర పఠనం వల్ల రుణగ్రస్త విమోచనం. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మూలమంత్రం ఓం సాం శరవణ భవ అనేటువంటి మంత్రాచరణ ఇవన్నీ కూడాను చాలా విశేషవంతమైన ప్రభావాల్ని మనకు అందిస్తాయి అని చెప్పేసి చెప్పవచ్చు. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ప్రదర్శనలు చేసి ఆయనకి వడమాల వేసి తర్వాత తమలపాకులతో పూజ చేసి ఆ తమలపాకు పైన ఆయన సింధూరాన్ని ఉంచి ఇంటిల్లిపాది కనుక ధారణ చేసినట్లయితే అంతఃశత్రు ప్రభావం కూడా పోతుంది. చాలామందికి ఇది చాలా విశేషంగా పనిచేసేటువంటి ప్రక్రియ. ఆచరణ చేసినట్లయితే ఫలితాన్ని పొందవచ్చు. అలాగే గృహాన్ని కట్టుకున్న తర్వాత విపరీతంగా ధనం నిలవకపోవటం, ఆ ధనం ఏంటో నీళ్ళలాగే ఖర్చు అయిపోతుంది. గతంలో చాలా బాగా ఉండేది నిలవ, ఇప్పుడేంటో విపరీతంగా ఖర్చు అయిపోతుంది. ఏదో ఒక ఖర్చు వస్తున్నది, సంపాదన ఖర్చు అయిపోతుంది. ఎందుకని ఖర్చు అయిపోతుంది అన్నప్పుడు ఇలా ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరం తీసుకొచ్చి మీరు నగలు దాచేటువంటి బీరువాలో పై భాగాన అలా ఆ బీరువాకి ఆ సింధూర బొట్టు మంగళవారం నాడు పెట్టండి. అలా కనుక పెట్టినట్లయితే కొంతలో కొంత ఖర్చులు అధికంగా అవటం అనేటువంటి విశేషాంశం తగ్గి కాస్త డబ్బులు నిల్వ ఉండేటువంటి ప్రభావానికి మనసు పరిగెడుతుంది. మనసు యొక్క ప్రభావమే కదా ప్రతి కూడా. కోరికలు అత్యధికంగా విజృంభించినప్పుడేగా లేనిపోని ఖర్చులన్నీ వచ్చి పడేది. ఆ ధనాన్ని నిల్వ చేయాలనే సంకల్పం అందరికీ కలుగుతుంది. ఈ యొక్క ప్రభావరీత్యా ఈ కుజగ్రహంలో సంభవించేటువంటి విశేషాంశాలు ఇవే. చక్కటి ఇల్లు ఉంటుంది, అయినప్పటికీ ఇంకొక ఇల్లు కొనుక్కొని అద్భుతంగా నిర్మాణం చేసుకొని ఉండాలి అనేటువంటి తలంపులు కూడా వస్తూ ఉంటాయి. కుజగ్రహం కనుక సరిగా లేకపోతే ఉన్న ఇంట్లో సుఖపడుతున్నాడు చాలదా ఏంటి, ఇంకో పెద్ద ఇల్లు కట్టుకొని ఇంకా బాగా ఉండాలి అనేటువంటి తలంపులు కూడా రావటం కూడా ఇక్కడ ఈ కుజదోష ప్రభావమే. ఉన్న దాంట్లో సంతృప్తి పడటం అనేటువంటి విశేషాంశం ఇక్కడ గమనార్హం. అందుచేత దీనికి సంబంధించినంత వరకు కూడాను మనం చేయవలసింది, ఆచరించవలసింది ఈ విధి విధానంగా చెప్పచ్చు. జీవితంలో ఎదురయ్యేటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలకు వాస్తుశాస్త్రరీత్యా పరిష్కారాలని రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. ఓషధులు లేకపోతే లోకంలో అనారోగ్యం తగ్గదు. ప్రతి దాని యందు చంద్రకిరణ స్పర్శ చేతనే ఓషధీ శక్తి వస్తుంది. మీరు చూడండి, కుక్కలకి అజీర్తి కలుగుతుంది, కనపడ్డ ప్రతిదీ తినేసి అజీర్తి వస్తుంది. మనం అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, కుక్క ఎక్కడికి వెళ్తుంది మీరు చూడండి. అందుకే కుక్కలు ఆషాఢ మాసానికి ముందు పచ్చిగడ్డి పరకలు పైకి లేచిన వాటిని కొరుక్కు తింటాయి. మీరు ఎప్పుడైనా చూడండి, ఆ పచ్చిగడ్డి పరకలు కొరుక్కుని తినేస్తే వాటికి కడుపులో తిప్పుతుంది. కడుపులో తిప్పి ఏ పదార్థం వల్ల అనారోగ్యం వచ్చిందో అదంతా కక్కేస్తాయి, కక్కేసి వెళ్ళిపోతాయి. అమ్మవారు గడ్డి పరక రూపంలో ఒక జాతిని నిలబెడుతూ ఉంటుంది. అసలు ఆ గడ్డే కదండి లోకానికి అంతటికీ ఆధారం. ఇప్పుడు మనం కూడా గోధుమ గడ్డని తినేస్తున్నాగా. కాబట్టి తృణం మీదనే లోకమంతా యథార్థమునకు ఆధారపడిపోయి ఉంది. అందుకే కదా శతమూల శతాంకుర సర్వగుంహరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని. గణపతికి గడ్డి పరకలతో పూజ, గరికెతో. ఆయన కర్మ ఎందుకు ఆయనకి గరిక? ఆయన చేతకానివాడై కాదు, గరిక ఇలా ముట్టుకుంటే పాపాలు పోతాయి. సీతమ్మ తల్లి సుందరకాండలో తృణమంతరద కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనై క్రియతాం మనః. గడ్డిపరక ముట్టుకుంది. ఏం ఆవిడ గడ్డిపరక ముట్టుకోవడం ఎందుకు, గడ్డిపరక పట్టడం ఎందుకు?
పక్కన భర్త లేనప్పుడు కామవాంఛతో తన వంక చూస్తున్నటువంటి దుర్మార్గుడైన వాడికి జవాబు చెప్పవలసి వచ్చిన పాపము పోవడానికి గడ్డిపరక ముట్టుకుంది. ఎప్పుడైనా భయంకరమైన పీడకలు వస్తే గడ్డిపరక ముట్టుకుంటే పోతుంది. అందుకే మనకి సాక్షాత్తుగా ఆ మాట మంత్రమే చెప్తోంది. ఆ శతమూల శతాంకుర సర్వగుం హరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని. ఆ దూర్వాంకురములతో గణపతికి పూజ సర్వ పాపములను పరిహరించి మార్గాన్ని సుగమం చేస్తాడు. కాబట్టి ఆ నది ప్రవాహమునందు అది ఆ అమృత ధార, అమృత కిరణుడు అని పేరు. రాకా హిమకరహ అమృతకరహ అంటారు. మనకి యజుర్వేదంలో పరమశివుడికి ధ్యాన శ్లోకం ఉంటుంది అభిషేకానికి. అందులో చెప్తారు, ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు అంతామృతై. ఈ బ్రహ్మాండమంతా శివలింగ స్వరూపంలో నిండిపోతే దాని మీద చంద్రబింబం ఉంటుంది. చంద్రమౌళి అని పిలవడానికి కారణం అది. నదిని శ్రావణ మాసంలో స్పృశించరు, స్నానం చేయరు, అది వేగంతో వస్తూ ఉంటుంది. కార్తీకంలో చేసి తీరాలి. ఎవరి కోసం? నీ ఆరోగ్యం కోసం. నువ్వు తెల్లవారుజామున నిలబడి స్నానం చేస్తే రాత్రంతా ఆశ్వీజ కార్తీక మాసాల్లో చంద్రబింబం యొక్క తేజస్సు అలా ఉంటుంది. అందుకే ఆశ్వీజ మాసంలో ఉన్న ఒక్క చంద్రుడికే పరిణత చంద్రుడు అని పేరు. ఆ బింబంలోంచి అమృత ధార పడిపోతుంటుంది, కిరణాలు. కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి అని ఆ ఒక్క పౌర్ణమిని అంత గొప్పగా పిలుస్తారు. అందుకే అమృత ధార చేత నీరు శక్తిని పొంది ఉంటుంది. ఇప్పుడు నువ్వు అభిముఖంగా నదిలో నిలబడి పరమేశ్వరుడికి నమస్కారం చేసి మజ్జనం చెయ్యాలి. మజ్జనం అంటే 3 మార్లు తల ముంచి పైకి లేవాలి. అలా స్నానం చేస్తే శరీరమంతా అమృత స్పర్శ కలుగుతుంది చంద్రకిరణముల వలన. కలిగి నీకు శారీరకమైన అనారోగ్యము కలగకుండా ఓషధీ శక్తి శరీరంలో ప్రవేశిస్తుంది. 2, చంద్రస్పర్శ కలిగింది కాబట్టి సోముడు మనస్సు సాత్వికమై పరమేశ్వరారాధన ఎందు సాత్వికమైన బుద్ధితో తేజోవంతమై నిలబడుతుంది. ఈ 2 సాధనములను ఏకకాలంలో పొందడానికి కార్తీక మాసంలో తప్పకుండా నదీ స్నానం చెయ్యండి అని శాస్త్రం విధించడానికి కారణం అది. ఇది తెలుసుకుని స్నానం చేసినప్పుడు కార్తీక మాసంలో నదీ స్నానం చేయమన్నారు కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మీరు నదీ స్నానం చేయడాన్ని అంగీకరించారు. నదీ స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్టతో స్నానం చేయాలి. నదీ స్నానం చేసేటప్పుడు సంకల్పం లేని స్నానం చేయకూడదు. మీరు స్నానం చేసేటప్పుడు ఎప్పుడైనా చూడండి, సంకల్పం అని ఉంటుంది. అంటే నేను ఫలానా చోట ఉండి పూజ చేస్తున్నాను. ఈశ్వరుడికి తెలీదా? నేను ఎక్కడుండి పూజ చేస్తున్నానో తెలుసుకోలేని వాడికి నేను పూజ ఎందుకు? ఇంకా వాడు సర్వజ్ఞుడేమిటి? కాదు. అసలు నువ్వు ఆ సంకల్పం చెప్పేటప్పుడు ఏ పేరెత్తితే నీ పాపరాశి ధ్వంసం అవుతుందో ఆ పేర్లు నీతో పలికిస్తారు. అందుకే ఆ పలికించేటప్పుడు శ్రీశైల పర్వతం పేరు పలికిస్తారు. శ్రీశైలస్య ఏ దిగ్భాగంలో ఉన్నావో చెప్పిస్తారు. చెప్పించి ఏ నదుల మధ్యలో ఉన్నావో చెప్పిస్తారు. గంగా కావేర్యోహో మధ్యదేశే, లేకపోతే గంగా గోదావరియోహో మధ్యదేశే అని చెప్పిస్తారు. ఎందుకని ఆ నదుల పేరెత్తితే చాలు పాపములు నశిస్తాయి. అంత గొప్పదైనటువంటి నదికి నువ్వు అభిముఖంగా నిలబడి అంత గొప్ప కాలము దేశము ఈ 2 గొప్పవని నేను మీకు మొదటే మనవి చేశాను. కాలములో దక్షిణాయనంలో అంత పవిత్రమైన కార్తీక మాసంలో నువ్వు నదీ స్నానం చేస్తే సంకల్పంతో అది నిన్ను రక్షిస్తుంది. ఆ నది యందు స్నానం చేసి వెళ్ళిపోవడం కాదు, నదీ స్నానం చేసేటటువంటి వాడు తప్పకుండా బయటికి వచ్చి వెంటనే పుణ్యకర్మాచరణం చెయ్యాలి. అంటే దానమో ధర్మమో ఏదో ఒకటి చెయ్యాలి. కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి సాలగ్రామం సాలగ్రామ దానం చేయడం అంటే 2 లక్షణాలు మీకు తెలిసి ఉండాలి అని గుర్తు. సాలగ్రామం అంటే రాయండి అనకూడదు, అలా ఉంది కదా అని. రాయి సాలగ్రామం. ఆ సాలగ్రామమే విష్ణువు, సాలగ్రామమే శివుడు. అంతటా పరమేశ్వరుణ్ణి చూడగలగాలి. నిన్ను ఉద్ధరించేవాడు కూడా నీతో కలిసే ఉంటాడు. సాలగ్రామం ఎక్కడుంటుంది? వేరే ఉండదు, రాళ్లల్లోనే ఉంటుంది. రాళ్లల్లో వెతికి సాలగ్రామం తీయాలి. నిన్ను ధర్మపథంలో నడిపించగలిగినటువంటి వేదమునందు విశ్వాసమున్నటువంటి గురువు నీలాగే ఆయన కుటుంబ జీవనం చేస్తున్నట్టుగా ఉంటాడు. మనం సంసారంలో మునిగాం, ఆయన తేలి పరమాత్మ పాదములు పట్టుకున్నాడు. ఇద్దరూ రాళ్లల్లోనే ఉన్నారు.
రాళ్లల్లో ఉన్న సాలగ్రామం లాంటి వాడు గురువు, రాళ్లల్లో ఉన్నటువంటి రాయి లాంటి వాళ్ళం మనం. రాయికి గౌరవం ఎందుకు వచ్చింది అంటే సాలగ్రామాల మధ్యలోనే ఉంది కాబట్టి సాలగ్రామం కోసం రాళ్లన్నీ తీసి వెతుక్కుంటారు. ఆ రాళ్లలో సాలగ్రామం ఉన్నట్టు సాలగ్రామం అంత గొప్పదని నీకు పూజ చేసినప్పుడు తెలిసింది. నీతోనే కలిసి మీ ఊళ్ళోనే ఉంటున్నటువంటి గురువు గారి యొక్క ఆంతర వైభవమును గుర్తించి ఇలా పైకి ఉన్న తలని ఉంచి ఆయన పాదముల యందు ఉంచడంలో ఉంది నిజమైన సాలగ్రామ పూజ. అందులో ఉంది అసలు రహస్యం అంతా. శివకేశవ అభేదమైనటువంటి పూజ సాలగ్రామ పూజ. ఏకం సత్, ఉన్న ఒక్క పరతత్వము ఆ పరమేశ్వరుడు ఈ రూపంగా ఉన్నాడని గుర్తిరగడమే సాలగ్రామాన్ని దానం చేయడం. దీపం దానం చేయడం, దీపం వెలిగించడం, శక్తి కొలది ఎవరికి తోచినటువంటి దానాన్ని వారు చెయ్యడం. ఇది నదీ స్నానం అనేటటువంటి దాన్ని ప్రత్యేకంగా కార్తీక మాసంలో విధించడానికి కారణం ఆంతరమునందు సత్వగుణము ఆవిర్భవించి నువ్వు ఈశ్వరానుగ్రహాన్ని ప్రోది చేసుకోవడం. రెండు, మనం చూడండి తీర్థయాత్రకి వెళ్ళామంటాం. ఎక్కడికి వెళ్ళారండి అన్నారు అనుకోండి, ఆయన తీర్థయాత్రకి వెళ్ళారండి అంటారు. తీర్థయాత్ర అంటే వేదంలో దాని గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. తీర్థయాత్ర అన్న మాటకు అర్థం ఏంటంటే స్నానము వలన పుణ్యమును మూట కట్టుకోవడం. ఈశ్వర దర్శనము చేత కాదు, యథార్థమునకు స్నానము చేత పొందుతారు. తీర్థములు వేరే ఉంటాయి. గంగానదియే ఉందనుకోండి, అన్ని ఘాట్లు తీర్థములు కావు. అంతటా గంగ ప్రవహిస్తున్న మణికర్ణిక మహాద్భుతమైన తీర్థము. వెంకటాచల పర్వతమునందు స్వామి పుష్కరిణి మహాద్భుత తీర్థం. తీర్థం అన్న మాట ఎందుకు వచ్చిందంటే అంగిరసాది మహర్షులు ఆయా తీరముల యందు ప్రత్యేకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేసి వాళ్ళు ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతూ ఒక సంకల్పం చేశారు. మేము ఈ ఫలితాన్ని ఇక్కడ ఉంచుతున్నాం, ఎవరు వచ్చి ఇక్కడ స్నానం చేస్తారో వాళ్ళకి యజ్ఞం చేసినటువంటి ఫలితము కలుగుగాక. అందుకని వెళ్ళి అక్కడ స్నానం చేసి పైకి లేచాడనుకోండి సంకల్పం చెప్పి, వెంటనే పరమేశ్వరుడు వాళ్ళ ఖాతాలో వీడు యజ్ఞం చేశాడు అని వేస్తారు. అంటే ఆయన సోమయాజి అవుతాడు. తేలిక మార్గం ఏది అంటే తీర్థస్నానమే. అందుకే తీర్థుల వారు ఎదురొచ్చారండి అంటారు. కళ్ళతో చూసినంత మాత్రం చేత స్నానం చేసినంత ఫలితాన్ని ఎవరు ఇవ్వగలరో అలా ఇవ్వగలిగినటువంటి మహాపురుషులను తీర్థస్వరూపులు అంటారు. కాబట్టి నదీ స్నానానికి వెళ్ళండి అని ఎందుకంటారంటే నదీ స్నానానికి వెళ్ళిన తరువాత నువ్వు తీర్థస్నానం కూడా చేస్తావు తప్పకుండా. కాబట్టి ఆ తీర్థస్నానం చేత అందున ఆ దక్షిణాయనంలో అప్పుడు చెయ్యవలసిన పని కాబట్టి విశేషంగా ఇటువంటివి చెయ్యగలుగుతావు. అందులో కలియుగంలో ఉండే లక్షణం ఏంటి? అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములివ్వి చెయ్యజాలరీ కలియుగమునందు మానవులు. కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఎమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అంటారు భాగవతంలో. యజ్ఞయాగాది క్రతువులు ఎంత జరిగితే లోకం అంత సుభిక్షంగా ఉంటుంది. మనుష్య జన్మ యొక్క ప్రధానమైనటువంటి ప్రయోజనం, మనుష్య జన్మకి మాత్రమే ఉన్నటువంటి అర్హత భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి ఉపాసన చెయ్యగలగడం. అటువంటి ఉపాసన క్రమం చెయ్యడానికి అధికారం ఈ శరీరానికి మాత్రమే ఉన్నది కనుక సమస్త వాంగ్మయము కేవలము మనుష్య ప్రాణి కొరకు మాత్రమే ఇవ్వబడింది. ఎందుచేతంటే ఆ వాంగ్మయాన్ని చదవడం కానీ ఉపాసన క్రమాన్ని అనుష్ఠించడం కానీ ఇంకెవ్వరూ చేసేటటువంటి పని కాదు. 84 లక్షల జీవరాశుల్లో భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి కర్మని అనుష్ఠించగలిగినటువంటి అధికారం ఉన్న ప్రాణి మనుష్యుడొక్కడే అయినప్పుడు బోధ కానీ వాంగ్మయం కానీ ఎవరిని ఉద్దేశించి ఇవ్వబడినవి అంటే ఒక్క మనుష్య ప్రాణి కొరకు మాత్రమే. ఆ మనుష్య ప్రాణి ఉపాసన చేసేటప్పుడు ప్రత్యేకించి కలియుగంలో ఆయుర్దాయం కేవలం 100 సంవత్సరాలుగా నిర్ణయింపబడినప్పటికీ ఆ 100 సంవత్సరములో కూడా పరిపూర్ణంగా జీవించగలిగినటువంటి శక్తి క్షీణించి ఉన్న కారణం చేత ఋషులు చాలా విశేషమైనటువంటి ప్రయోజనాన్ని సంక్రమింపచేయడానికి మనకి ఉపాసనా క్రమాన్ని కాలగతిలోకి తీసుకొచ్చి తిథులను నిర్ణయం చేస్తూ ఏ రోజున ఏది చేస్తే మనకి ఈశ్వరుని యొక్క కృప లభిస్తుందో ఆవిష్కరించారు. అందుకే
మనకి ఒక రోజుని ప్రమాణంగా చేసుకుంటాం. ఉపాసన చేసేటప్పుడు, భగవన్మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు మనం లౌకికంగా తీసుకునేటటువంటి ప్రమాణం ఒక రోజు. సూర్యోదయాత్ పూర్వం నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకుని తదనంతరము సంధ్యావందనంతో ప్రారంభం చేసి గాయత్రీ మంత్రానుష్ఠానం చేసి తర్వాత నిత్య నైమిత్తిక కర్మాచరణం చేస్తారు. ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా చేసుకున్నప్పుడు ఉత్తరాయణం దక్షిణాయనంగా ఋషి నిర్ణయం చేశాడు అని నేను మీతో నిన్న మనవి చేశాను. ఒక సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా భావన చేస్తే ఆ రోజులో ఈశ్వరుని యొక్క సేవకి ఉద్దేశింపబడిన పరమ పవిత్రమైన కాలము బ్రహ్మముహూర్త సమయం. తెల్లవారుజాము కాలం కేవలం ఈశ్వరారాధన కొరకు మాత్రమే వినియోగింపబడింది. అందుకే అసలు తెల్లవారుజామున నిద్ర లేవగలగడమే జీవితంలో ఒక గొప్ప లక్షణం. అసలు అది చాలామందికి అలవడదు. తెల్లవారకట్ట నిద్ర లేవగలిగితే చాలా గొప్ప విషయం. తెల్లవారకట్ట నిద్ర లేవడం గొప్పదైతే నిద్ర లేచి ఆ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉండగలగడం ఇంకొక గొప్ప లక్షణం. అందుకే వాల్మీకి మహర్షి రావణాసురుడు తెల్లవారుజామున నిద్రలేస్తే ఆ నిద్రలేచిన క్రమాన్నంతటినీ చెప్పారు. కానీ నిద్రలేచి పరస్త్రీయందు మనసు నిలబడి ఉన్న కారణం చేత ఎంత పతనమైపోయాడో కూడా చెప్పారు. అది కేవలము ఈశ్వరార్చన కొరకు మాత్రమే వినియోగపడింది. ఒక సంవత్సరాన్నంతటినీ కలిపి ఒక రోజుగా భావన చేస్తే అందులో బ్రహ్మముహూర్త సమయంగా నిర్ణయింపబడినటువంటి కాలం ఆశ్వీజమాసం. ఎందుచేత ఆశ్వీజమాసానికి అంత ప్రతిపత్తినిచ్చారు అంటే మనం చాంద్రమానాన్ని పాటిస్తాం. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేయండి. నక్షత్రాల వరుస క్రమంలో మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం అయితే అశ్విని నక్షత్రం నాటి పౌర్ణమి నాడు చంద్రుడు కూడితే ఆశ్వీజమాసం వస్తుంది. అప్పుడు వరుస క్రమంలో మాసాలు చెప్తే మొదట ఏ మాసం రావాలి? ఆశ్వీజమాసంతో మొదలుపెట్టారు. కానీ దేంతో మొదలుపెట్టారు? చైత్రమాసంతో మొదలుపెట్టారు. 13 నక్షత్రాలు పైన 13 నక్షత్రాలు క్రింద విడిచిపెట్టి మధ్యలో ఉన్న నక్షత్రాన్ని తీసుకుని చైత్రమాసంతో మొదలుపెట్టారు. చైత్రమాసంతో మొదలుపెట్టినప్పటికీ ఉపాసనాక్రమం మాత్రం ప్రారంభం ఎక్కడా? దక్షిణాయనంలో ఆశ్వీజమాసంలో పరదేవత యొక్క అనుగ్రహం కోసం అపేక్షించినటువంటి కాలంతోటే ప్రారంభం. ఎందుకని? అమ్మవారు ప్రకృతి స్వరూపిణి. ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు అనుగ్రహించిందా భగవంతుని వైపుకు అడుగులు వేయనిస్తుంది. ఆవిడ అనుగ్రహించలేదా? ఆవిడ ఇంద్రియ సౌఖ్యములనబడేటటువంటి లౌల్యములందు తిప్పుతుంది. అది ఆవిడ యొక్క తత్వం. అందుకే అదే సీతమ్మ తల్లి శిశుపావృక్షం కింద కూర్చుంటే శిశుపావృక్షం మీద కూర్చున్న హనుమకి రాజ్యం వా త్రిశులోకేషు సీతాయా జనకాత్మజ త్రైలోక్య రాజ్యం సకలం సీతాయా నప్నుయాత్ కలాం అంటారు. 3 లోకములలో ఉండే ఐశ్వర్యం ఒకెత్తు, సీతమ్మ తల్లి ఒక్కతే ఒకెత్తు. అంతటి మహాపతివ్రత సాధుశీల ఈ అమ్మకి నమస్కరిస్తున్నానంటారు హనుమ. అదే సీతమ్మ రావణాసురుడికి ఎలా కనపడింది? రావణాసురుడికి అనుభవైక వేద్యమైనటువంటి ఒక సామాన్యమైన ప్రాకృత స్త్రీగా కనపడింది. అలా కనపడిన కారణం చేత ఎవరు నశించిపోయారు? రావణుడు నశించిపోయాడు. పరమ పవిత్రమూర్తిగా కనపడినటువంటి హనుమ భవిష్యత్ బ్రహ్మ కాబోతున్నారు. అమ్మవారు ఎవరిని నశింప చెయ్యాలనుకుంటుందో, ఎవడి యందు భక్తి లేదో, ఎవని యందు భావశుద్ధి లేదో అటువంటి వాడికి సుఖముల యందు లౌల్య బుద్ధి కల్పిస్తుంది. లౌల్యము అంటారు. లౌల్యము అంటే కేవలము ఇంద్రియముల చేత అనుభవించేటటువంటి సుఖముల యందు మగ్నమైనటువంటి జీవితంతో ఉండడం తప్ప అసలు వాటికి అతీతంగా ఇంద్రియాల్ని అరికట్టి పరమేశ్వరుణ్ణి చేరుకునేటటువంటి మార్గంలో ఈ శరీరాన్ని కష్టపెట్టేటటువంటి ప్రయత్నంలో పూనిక ఉండదు. అలాంటి పూనిక లేనితనం దేనివల్ల అంటే అమ్మవారి వల్లే. ఆ అమ్మవారి అనుగ్రహం కలిగిన వాడు ఈ శరీరం ఎప్పటికీ ఉండిపోదు, ఒకనాడు పడిపోతుంది. ఇది పడిపోయే లోపల దీన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి, దీన్ని నేను ఋతుమంతంగా వాడుకోవాలి అని ధార్మిక బుద్ధితో ఉపాసన క్రమంలో దీన్ని వాడుకుంటాడు. చూడండి, వ్యాపారం చేసేవాడు తన దగ్గర ఉన్న డబ్బుతోటే వ్యాపారం ప్రారంభం చేస్తాడు పెట్టుబడి పెట్టి. అలాగే ఉపాసనా క్రమంలో మొదటి పెట్టుబడి ఏది అంటే పరమేశ్వరుడిచ్చిన ఈ శరీరమే.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.